హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు సినిమా ఒకప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ని డామినేట్ చేసిన ఇండస్ట్రీ. బాహుబలి తర్వాత RRR, తర్వాత పాన్ ఇండియా అన్న మాటకు మీనింగ్ ఇచ్చింది టాలీవుడ్. కానీ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇండస్ట్రీలో సర్క్యులేట్ అవుతుంది. ఎందుకు ప్రతి సమ్మర్ సీజన్ వేస్ట్ అవుతుంది? ఎందుకు బిగ్ బడ్జెట్ తెలుగు ఫిలిమ్స్ ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాయి? ఇది సింపుల్ ఫ్లాప్ స్టోరీ కాదు, ఇది ఎంటైర్ సిస్టమ్ ప్రాబ్లం. ముందుగా 2026 సిచ్యుయేషన్ చూద్దాం. సంక్రాంతి సీజన్ స్ట్రాంగ్గా స్టార్ట్ అయింది. ఫెస్టివల్ రిలీజెస్ ఇండస్ట్రీకి కాన్ఫిడెన్స్నిచ్చాయి. కానీ సంక్రాంతి తర్వాత సిచ్యువేషన్ కంప్లీట్ రివర్స్ అయిపోయింది. ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో 40 సినిమాలు రిలీజ్ అయినా క్లియర్ బాక్స్ ఆఫీస్ సక్సెస్ ఆల్మోస్ట్ ఒక్కటే కనిపించింది. అంటే క్వాంటిటీ ఉంది కానీ ఇంపాక్ట్ లేదు. అండ్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ వార్నింగ్ సైన్. సమ్మర్ అంటే తెలుగు సినిమాలకి గోల్డెన్ సీజన్. స్కూల్ హాలిడేస్, ఫ్యామిలీ ఆడియన్స్, రిపీట్ వాచ్ పొటెన్షియల్, మ్యాసివ్ ఓపెనింగ్స్. కానీ 2026 సమ్మర్ షెడ్యూల్ చూస్తే షాకింగ్ రియాలిటీ బయటపడింది. పెద్ద పెద్ద సినిమాలు అనౌన్స్మెంట్ అయ్యాయి, హైప్ బిల్డ్ చేశారు, పోస్టర్లు వచ్చినాయి, గ్లిమ్స్ వచ్చినాయి, కానీ రిలీజ్ డేట్ మాత్రం లాక్ చేయలేదు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చెప్తుంది ఏంటంటే చాలామంది బిగ్ ప్రాజెక్ట్ డిలే అయ్యాయి. ప్లానింగ్ ఇష్యూస్ వల్ల సమ్మర్ స్లాట్ ఆల్మోస్ట్ ఎంటీ అయ్యాయి. సో ఆడియన్స్ రెడీ, థియేటర్స్ రెడీ, కానీ కంటెంట్ రెడీ కాదు. ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఇంకా సెకండ్ ప్రాబ్లం వచ్చేసి బడ్జెట్ వర్సెస్ కంటెంట్ ఇన్బ్యాలెన్స్. టుడే తెలుగు సినిమా బిగ్గెస్ట్ డిసైజ్ ఏంటంటే బడ్జెట్ పెరిగింది కానీ స్టోరీ టెల్లింగ్ ఎవాల్వ్ కాలేదు. సో అప్పట్లో చూసుకుంటే స్టార్ ఉండి మాస్ ఎలివేషన్స్ ఉంటే గ్యారంటీ సక్సెస్. ఇప్పుడు ఆడియన్స్ మారిపోయారు. ఓటీటీ వచ్చాక ఆడియన్స్ సినిమా లాంగ్వేజ్ చేంజ్ అయింది. మలయాళం సినిమాలు రియలిస్టిక్ స్టోరీ టెల్లింగ్ని చూపించాయి. తమిళ్ సినిమాలు ఎక్స్పెరిమెంటేషన్ పెంచాయి. హిందీ సినిమాలు కంబ్యాక్ అటెంప్ట్ చేస్తుంది. కానీ తెలుగు బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్ ఇంకా సేమ్ టెంప్లెట్ ఫాలో చేస్తున్నాయనే క్రిటిసిజం పెరిగింది. కంటెంట్ స్ట్రాంగ్ అయితేనే ఆడియన్స్ థియేటర్కి వస్తారు. స్టార్ పవర్ ఎలోన్ ఎనఫ్ కాదు. ఇది హార్ష్ రియాలిటీ. ఇంకా థర్డ్ ప్రాబ్లం, స్టార్ గ్యాప్. అప్పట్లో ఇయర్లీ బిగ్ స్టార్స్ 2 ఫిలిమ్స్ చేసేవారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే హీరోస్ ఎక్స్ట్రీమ్లీ సెలెక్ట్ అయిపోయారు. 1 ఫిలిం ఎవ్రీ 2-3 ఇయర్స్ ప్యాటర్న్ ఇండస్ట్రీ మూమెంటమ్ని స్లో చేసింది. రిజల్ట్, థియేటర్ ఎకో సిస్టమ్ కంటిన్యూస్ రెవెన్యూ లూజ్ అవుతుంది. వెన్ స్టార్స్ డిసపియర్, ఆడియన్స్ థియేటర్ హ్యాబిట్ కూడా డిసపియర్ అవుతుంది. ఇంకా ఫోర్త్ ప్రాబ్లం, ఎక్స్పెక్టేషన్స్ ఇన్ఫ్లేషన్. పాన్ ఇండియా సక్సెస్ తర్వాత ఎవ్రీ ఫిలిం 1000 crores డ్రీమ్తో స్టార్ట్ అవుతున్నాయి. ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ స్టోరీ పాన్ ఇండియా స్కేల్కి సూట్ అవ్వదు. స్మాల్ స్టోరీస్ని హ్యూజ్ బడ్జెట్తో షూట్ చేస్తే ఆడియన్స్ డిస్కనెక్ట్ అవుతారు. ఎగ్జాంపుల్గా రీసెంట్ రిలీజెస్ మిక్స్డ్ రివ్యూస్తో డీసెంట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న లాంగ్ రన్ సస్టైన్ కావడం కష్టమైంది. ఓపెనింగ్ హై ఉంది, లాంగివిటీ లేదు. ఇంకా ఫిఫ్త్ ప్రాబ్లం, మార్కెటింగ్ ఓవర్లోడ్. ఇప్పుడు సినిమా రిలీజ్ కాకముందే టీజర్, గ్లిమ్స్, ఫస్ట్ లుక్, సెకండ్ లుక్, మాస్ పోస్టరు, ఫ్యాన్ షో, పెయిడ్ ట్రెండ్స్, ఆడియన్స్ సినిమా ఆల్రెడీ చూసిన ఫీలింగ్స్తో థియేటర్స్కి వస్తున్నారు. సర్ప్రైజ్ ఎలిమెంట్ డిసపియర్ అయింది. సినిమా ఎక్స్పీరియన్స్ సోషల్ మీడియా ప్రమోషన్స్కి సాక్రిఫైస్ అయింది. ఇంకా సిక్స్త్ ప్రాబ్లం, ఓటీటీ ఎఫెక్ట్. అప్పట్లో ఎర్లియర్ థియేటర్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. నౌ ఆడియన్స్ థింకింగ్ సింపుల్, 3 weeks వెయిట్ చేస్తే ఓటీటీలో వచ్చేస్తుంది. సో యావరేజ్ స్టాక్ ఉన్న బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్ ఇమీడియట్ డ్రాప్ అవుతున్నాయి. ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం ఆడియన్స్ థియేటర్ విజిట్ చేయడానికి స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్ మ్యాండేటరీ అయింది. ఇంకా మిడిల్ టాక్ సినిమాలకు సర్వైవల్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇంకా సెవెంత్ ప్రాబ్లం, రిలీజ్ ప్లానింగ్ ఫెయిల్యూర్. టాలీవుడ్ బిగ్గెస్ట్ ఐరనీ ఏంటంటే సంక్రాంతి ఓవర్లోడెడ్, సమ్మర్ ఎంటీ, దసరా అన్సర్టైన్. పర్ఫెక్ట్ రిలీజ్ క్యాలెండర్ మెయింటైన్ చేయలేకపోవడం డిస్ట్రిబ్యూటర్స్కి హ్యూజ్ లాస్. ఈవెన్ ఎగ్జిబ్యూటర్స్ కన్సర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, ఈజ్ టాలీవుడ్ యాక్చువల్లీ డిక్లైనింగ్? నో, బట్ ట్రాన్సిషన్ ఫేజ్లో ఉంది. ఏఐ టెక్నాలజీ ఫిలిం మేకింగ్లో ఎంటర్ అవుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడానికి స్టూడియో న్యూ మెథడ్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి. మీనింగ్ సినిమా ఎవాల్యుయేషన్ జరుగుతుంది. ఓల్డ్ ఫార్ములా స్లోలీ ఎండింగ్. రియాలిటీ ఏంటంటే ఆడియన్స్ ఇప్పుడు సినిమా కాదు, ఎక్స్పీరియన్స్ కోరుకుంటున్నారు. RRR ఎందుకు వర్క్ అయింది? కాంతారా ఎందుకు వర్క్ అయింది? స్మాల్ ఫిలిమ్స్ ఎందుకు వైరల్ అవుతున్నాయి? బికాస్ ఎమోషన్ జెన్యున్గా కనెక్ట్ అయ్యింది, బడ్జెట్ కాదు, బిలీఫ్ పనిచేస్తుంది. సో అనదర్ సమ్మర్ వేస్టెడ్ అనిపించిన ఇది డౌన్ఫాల్ కాదు,
ఇది రీసెట్. తెలుగు సినిమా నెక్స్ట్ ఫేజ్కి ప్రిపేర్ అవుతోంది. అప్కమింగ్ ఇయర్స్లో మ్యాసివ్ ప్రాజెక్ట్స్ లైనప్లో ఉన్నాయి. ఇండస్ట్రీ బిగ్ కంబ్యాక్ ప్లాన్ చేస్తుంది. మీనింగ్ వన్ థింగ్ క్లియర్, ట్రామ్ ముందు కామ్గా ఉంటుంది. ఫైనల్ థాట్, బిగ్ బడ్జెట్ తెలుగు ఫిలిమ్స్ ఫెయిల్ అవుతున్నాయి కాదు, ఆడియన్స్ స్టాండర్డ్స్ ఇంక్రీజ్ అయ్యాయి. మాస్ ఎలివేషన్స్, విజువల్ స్కేల్, స్టార్ పవర్ ఎలోన్ సరిపోదు. సినిమా అగైన్ స్టోరీ టెల్లింగ్ దగ్గరకు తిరిగి వస్తుంది. అండ్ మేబీ ఇది తెలుగు సినిమాకి బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ కూడా కావచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.